హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో ఇవి నాటుకోడి గుడ్లు అండి. వీటిని పొదిగేస్తున్నాను. పొదిగేసే ముందు క్వాలిటీ చెక్ చేసుకోవాలి. ఇవి బాగున్నాయా పాడైపోయాయా అని. ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో గుడ్లు వేస్తే గుడ్లు అడుగునకి వెళ్ళిపోవాలి. ఒకవేళ నీళ్ళపై తేలుతున్నట్టయితే అవి పాడైపోయినట్టు. అలాంటి గుడ్లు పొదగడానికి పనికిరావు. నీళ్ళ అడుగున ఉన్న గుడ్లను మాత్రమే పొదిగించడానికి తీసుకోవాలి. ఎగ్స్ పొదిగేస్తుంది. ఎగ్స్ పొదిగేయడానికి మనం ఇలాంటి గంపలు తీసుకోవాలండి. చూసారు కదా, వెదురు గంపలు. మనకు ఏరు లోపలికి వెళ్ళడానికి కూడా హోల్స్ ఉన్నాయి, చూసారు కదా. ఇలాంటి గంపలు తీసుకొని ఇందులో ఎండుగడ్డి పెట్టేసేసాం దీంట్లో. అలా ఎండుగడ్డి తీసుకొని చక్కగా దాంట్లో చేతితో అదిని పెట్టేసి దానిపైన ఎగ్స్ పెట్టాలి. మనం ఇందాక చెక్ చేసుకున్నాం కదా, ఎగ్స్ 10 ఎగ్స్ తీసుకున్నాము. ఆ 10 ఎగ్స్ దీంట్లో పెట్టేసేసాం. సెంటర్లో పెట్టు. సెంటర్లో ఒక చోట పెడితేనే అది కూర్చోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మేము పొదిగిస్తున్న కోడి సెకండ్ టైం అండి పొదగటము. అంటే ఫస్ట్ టైం పొదిగించినప్పుడు అది గుడ్లన్నీ ముక్కుతో పొడిచేసి పాడు చేసేసింది, సరిగ్గా కూర్చోలేదు. సరే, తర్వాత మళ్ళీ ఎగ్స్ పెట్టింది. ఇప్పుడు సెకండ్ టైం పొదిగిస్తున్నాము. ఈసారి ఏం చేస్తుందో చూడాలి. అందుకని 10 ఎగ్స్ మాత్రమే పెట్టాము. సో ఎగ్స్ పెట్టేసి మేము కోడిని తీసుకొచ్చాము. కానీ అది మేము బలవంతంగా కూర్చోబెడితే కూర్చోలేదు. మీరే చూడండి ఏం చేస్తుందో. అది కోడి లోపల ఉంది, మనం తీసుకొచ్చి కూర్చోబెడితే అది కూర్చోవట్లేదండి. సో మేము ఎంత ట్రై చేసినా అది వెళ్ళిపోతుంది. అయితే మేము ఏం చేసామంటే ఈ గంపని తీసుకెళ్ళి అది డైలీ ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడ పెట్టేసాము. పెడితే ఇంకా ఆ కోడి వచ్చేసి కూర్చుంది, దానంతలో అదే కూర్చుంది. ఇప్పుడు అది వెళ్ళి కూర్చుంటుంది గుడ్ల పైన. గుడ్లు పొడిసేస్తుందో ఏం చేస్తుందో. పెట్టుకుంటుందా? డీప్గా మీరు చూడండి. అవి చక్కగా గుడ్లు పైకి వస్తే పొట్ట కిందికి జరుపుకుంటుంది. అన్ని గుడ్లని నెమ్మదిగా అన్ని పొట్ట కిందికి పెట్టుకొని కూర్చుంటుంది. బర్డ్స్కి ఎంత తెలివి ఉంటుందో చూసారు కదా. ఇప్పుడు దీనిపైన ఏదన్నా ఒకటి కవర్ చేయాలి. నేను గంప వేస్తున్నాను. 1 డేకి 2 డేస్కి ఒకసారి బయటికి వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. అలా వదిలేస్తాము. 21 డేస్ తర్వాత పిల్లలు వచ్చాయా లేదా అనేది మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. కొత్తగా కోళ్ళు పెంచుకునే వాళ్ళకి గుడ్లను ఎలా పొదిగేసుకోవాలనేది అర్థమైంది కదా. ఇక మా దగ్గర గుడ్లు పెట్టిన తర్వాత కోడి చనిపోయిందండి. సో ఆ గుడ్లను కూడా మేము పొదిగించాలి. కానీ కోడి లేదు కదా. కోడి లేకుండా గుడ్లని ఎలా పొదిగించాలనేది వీడియో చేశానండి. ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.